పార్లమెంటుకున్న అసెంబ్లీకి జరిగిన గ్యాప్లో చాలా చేయాల్సి ఉండే. మేము కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసినాం. రివ్యూ పెట్టుకుంటాను, వాళ్ళకు రివ్యూలలో చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఆ రివ్యూ ఆధారంగా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఫస్ట్ ఏంటంటే పార్టీ ప్రక్షాళన చేయాల్సి ఉండే. ఏప్రిల్ 27 ఆవిర్భావ దినం ఉండే. ఆ ఏప్రిల్ 27 నాటికి పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమిటీ వేసి గతంలో జరిగిన లోపాలను సవరించుకొని పార్టీ ఉద్యమ కాలంలో ఉన్న వాళ్ళను కొంతమందిని ఆ పార్టీ కమిటీలలో పెట్టుకొని పర్సనల్గా వాళ్ళని పిలిచి జరిగింది జరిగిపోయింది, మీ మనసు గాయపరిచినందుకు ఐఎమ్ సారీ అని చెప్పి తర్వాత వాళ్ళతో కూర్చొని భోజనం చేసినా సంతృప్తి బాగుండేది. అంటే ఇవన్నీ కూడా లోపాలు జరిగినాయి. అంత మంచి విజన్ ఉన్న నాయకుడు తెలంగాణలో మరొకరు లేరు. ఏ విషయం పట్లైనా ఆయనకు అవగాహన ఉంది. ఆయన ఏదైనా నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా తీసుకోగలుగుతారు. అంటే ప్రజల యొక్క బాగోగుల గురించి, తర్వాత సమాజంలో ఉన్న రుగ్మతల గురించి గంటల కొద్ది మాట్లాడగలుగుతారు ఆయన. అంత మంచి అవగాహన ఉన్న వ్యక్తి మనకు లేరు. అంత అనుభవం ఉన్న వ్యక్తి కానీ పరిపాలనా అనుభవం కూడా 10 ఏళ్ళు వచ్చింది. ఈ వాటి అనేది ఆయన దగ్గర మొత్తం ఉంది. సో జరిగిపోయింది. ఇప్పుడైనా మళ్ళీ ఆయన ప్రజల్లోకి వచ్చి ఒకసారి ఆయనే సమీక్ష చేసుకొని ఆయనకి ఇష్టం ఉన్నా లేకున్నా ప్రజలు ఏవైతే లోపాలు ఉన్నాయని ఆయన లోపల మాలాంటి వాళ్ళు కానీ ప్రజలు కానీ ఏవైతే చెప్పారో వాటి విషయంలో ఒకసారి అవి పరిగణలోకి తీసుకొని తను సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తను మారాల్సిన అవసరం ఉన్నది. మారినట్టుగా కనిపించడం కాదు, నిజంగానే ప్రజలు ఆయన మారిండు అని అనుకోవాలి. అప్పుడే రిజల్ట్ వస్తుంది. రెండవది, ఇప్పుడు ఎంత పెద్ద నాయకుడైనా కూడా తను చేసిన తప్పుల గురించి ప్రజల ముందు ఒప్పుకుంటే ప్రజలు గౌరవిస్తారు. ఇది మన ఎక్కడైనా. సో ఇక్కడ ఎందుకు ఒప్పుకోకూడదు? ఉద్యమకాలను నిర్లక్ష్యం చేసింది వాస్తవం కాదా? తనెంబడున్న కొంతమందిని తప్ప ఉద్యమంలో వచ్చిన వేలాది మందిలో ఎంతోమంది సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అవకాశాలు ఉండే వాళ్ళలో చాలా మందిని అబ్జర్వ్ చేసుకోవడానికి, రకరకాల అకామిడేట్ చేయడానికి. పార్టీలో కూడా అకామిడేట్ చేయలేదు. పార్టీలన్నా కనీసం ఇచ్చి ప్రభుత్వంలో అవకాశం లేకుండే మీరు పార్టీలో ఉండండి అని కూడా చెప్పలేదు. తర్వాత రకరకాల పొజిషన్స్ ఉంటాయి. ఏంటంటే మనకు ఎండోమెంట్ గుళ్ళల్లో కానీ అక్కడక్కడ కానీ కమిటీస్లలో కూడా కార్పొరేషన్స్లలో కొన్ని కార్పొరేషన్లకు బోర్డు మెంబర్స్ని పెట్టుకోవచ్చు, ఏవి లేవు. తర్వాత అన్నిటికంటే అంటే నా కోణంలో చూసినప్పుడు ప్రజలను ఇన్వాల్వ్ చేయలేదు. అంటే అభివృద్ధి కార్యక్రమాలలో ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆయన ఇచ్చిన ప్రోగ్రామే జన్మభూమి ప్రజల వద్దకు పాలన. 1999 ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు మళ్ళీ మనం ఎట్లా గెలవాలి, నాకు ఎన్టీఆర్ లాగా వాక్చాతుర్యం లేదు, ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచడం అనే ఒక చరిత్ర మనకున్నది, ఈ 4 ఏళ్ల నుంచి మనకు కరువు ఉన్నది రాష్ట్రం అంతటా, నిజంగా ప్రజలు చాలా బాధలు పడుతున్నారు, ఇవన్నిటిని మనం తట్టుకొని మళ్ళీ ఎన్నికల్లో ఎట్లా గెలవాలి అన్నప్పుడు ఈ జన్మభూమి ప్రజల వద్దకు పాలన, సాగునీటి యాజమాన్య సంఘాలకు సంబంధించి, విద్యా కమిటీలకు సంబంధించి ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఇచ్చిన ఆలోచనలు అని చెప్పి ఆయన ఎన్నోసార్లు మాకు చెప్పాడు. మరి మనం ఎందుకు అవి చేయలేకపోయాం? ఇప్పుడు చెరువులు ఉన్నాయి, మిషన్ కాకతీయ టేకప్ చేశారు, చాలా బాగుంది. తర్వాత వాటిని పట్టించుకున్నది ఎవరు? అధికారులకు వదిలేసిందే తప్ప వాటి మీద ఎందుకు నీటి యాజమాన్య సంఘాలు ఎందుకు పెట్టకూడదు? అదివరకు నీటి యాజమాన్య సంఘాల ఎన్నికలలో రాజకీయాల్లాగా అయింది. అక్కడ ఉన్న ఆయకట్టుదారులు కూడా ఒక ఎమ్మెల్యే ఎన్నికల్లాగా పోటీ పడ్డారంటే పడతారు. అంత మాత్రాన దాన్ని తీసేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు కింద ఆయకట్టుదారులు ఉన్నారు, వాళ్ళకి ఆ చెరువు అప్పచెప్తే మిషన్ కాకతీయ రిపేర్ తర్వాత వాళ్ళు దాన్ని కాపాడుకునేవాళ్ళు. మళ్ళీ మొదటికి వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ చెట్లు మొలిచినాయి, మళ్ళీ ఆ లింక్స్ అన్ని దిగిపోయినాయి. ఇది ప్రజలను భాగస్వామ్యం చేయాల్సిన అనేక అంశాలు. నేను మొన్న దుబాయ్ పోయినప్పుడు అక్కడి కింగ్ మహమ్మద్ బిన్ రషీద్ అని ఆయన ఒక బుక్ రాశాడు, మై స్టోరీ అని ఒకటి, మై విజన్ అని ఒకటి. ఆ బుక్స్ చదువుతుంటే అందులో వాళ్ళు ఏమంటారంటే డెవలప్మెంట్ అంటే ఈ బంగ్లాలు, రోడ్లు ఇవి కాదు. డెవలప్మెంట్ అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, ప్రజలను కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే దానిలో భాగంగా ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం. అయితే అవకాశం మనకే ఎక్కువ ఉండే, ఎందుకంటే ఉద్యమ స్ఫూర్తి ఉన్న ప్రజలు కోట్లల్లో ఉన్నారు. ఈ 3.5 కోట్లలో 2 కోట్ల మంది దాకా ఉద్యమంలో పాల్గొన్నారు, పరోక్షంగానో ప్రత్యక్షంగా. అంటే తెలంగాణ కోసం 1200 మంది ప్రాణం ఇచ్చిందంటే అంటే ఈ మట్టి గొప్పతనము, ఇక్కడ ప్రజల గొప్పతనం మనకు అర్థమవుతున్నది. వాళ్ళ కోసం కాకుండా ఒక కాజ్ కోసం ప్రాణం ఇచ్చారు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమ నాయకునివి, ఈ ప్రజల ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ అభివృద్ధికి ఎందుకు వాడుకోలేదు? ఇది వాడుకొని ఉంటే ఇవాళ మనము వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు కదా, ఓట్ల కోసం అని ప్రజలను అడగాల్సిన అవసరం లేదు కదా. తెలంగాణ కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు తెలంగాణ
ప్రజలు కోరుకున్న అభివృద్ధిని కనుక చేసినట్టయితే మూడోసారి కూడా గెలిపించేవారు కదా. అంటే ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. ఇదంతా చాలా సీరియస్ సమీక్ష జరగాలి. అవును సార్, అవును. ఏదో తూతు మంత్రంగా కాన్స్టిట్యున్సీ నుంచి కొంతమందిని పిలిచి అలాగెళ్ళి కొంతమందిని సెలెక్ట్ చేసి ఆ కొంతమందికి ఏం మాట్లాడాలనో చెప్పి వాళ్ళతో మాట్లాడించి మీడియా కళ్ళు కప్పడం అనేది జరిగింది. సార్ అది కాదు కదా. కానీ సార్ మీరు ఇందాక చెప్పిన అంశాలన్నిటి మీద పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్ గారు ఈయన అసలు ఎవరు తప్పుదో పట్టించారు అంటారు ఈ ఎలక్షన్లో? లేదంటే ఆయన వ్యక్తిగతంగా ఇప్పుడు సొంత నిర్ణయాలు అంటారా, లేదంటే ఎవరన్నా? ఆయన తప్పుదో పట్టిస్తే పట్టే మనిషి ఆయనే. ఓకే. చాలా శక్తివంతుడు ఆయనే ఆలోచిస్తాడు, ఆయనే నిర్ణయం తీసుకుంటాడు. నిజంగానే ఇంకోరు చెప్తే ఆయన వినగలిగే పరిస్థితి ఉంటే ఇట్లా జరగనే పోతుండే కదా. సరే, ఆయన పక్కన ఒక థింక్ ట్యాంక్ లేదు, అది వేరు విషయం. థింక్ ట్యాంక్ ఉన్నా కూడా ఆడ ఉపయోగం లేదు. ఎందుకంటే ఆయన ఏమి వాళ్ళతో ఇటువంటి విషయాల మీద చర్చ కూడా చేస్తాడని అనుకోవట్లేదు. ఉద్యమకాలంలో చేశాడు. ఉద్యమకాలంలో ఆయన ఏ విషయం మీదనైనా 10 మందితో మాట్లాడి ఆయన జవాబు తీసుకునేవాడు. ఆ పరిపాలనలో కూడా చేశాడు. ఎందుకు సార్ మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఉద్యమ నాయకుడిగా చూసిన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రకమైన వ్యవహార శైలిని ఎందుకు ఆయన మార్చుకున్నాడు? ఆయన తనంతట తను మార్చుకున్నాడు. ఆయన పార్టీని ఉద్యమకారులతో డీలింగ్ చేశాడు. ఇవన్నీ ఉంటాయి. ఉద్యమకారులు ఆయన గ్రోత్కి కారణం. ప్రజలు ఆయన ఒక మహానాయకునికి ఎదగడానికి కారణం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైతే తనను పైకి లేపారో వాళ్ళని తను వదిలేశాడు. ఎవరైతే తన ప్రాపకం కోసం వేరే పార్టీలకు వెళ్ళి వచ్చి పదవులు సంపాదించుకున్నారో వాళ్ళు ఆయనను వదిలేస్తారు. ఉదాహరణకు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆయనను వదిలేస్తారు. సింపుల్ లాజిక్. లాస్ట్కి ఏమవుతాడు? నమ్ముకున్న ప్రజలను ఆయన వదిలేసిండు. ఈయన కోసం పదవుల కోసం వచ్చిన వాళ్ళు ఈయన వదిలేస్తారు. ఇంకా అప్పుడు ఏమవుతుంది? తగ్గుతుంది. ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయింది బీజేపీకి టీఆర్ఎస్ ఓటు. కాంగ్రెస్ నష్టపోయింది ఏం లేదు. అంతకుముందు 38-39 వచ్చినాయి. ఇప్పుడు 40% పైన. అంటే వాళ్ళకు ఒక 1-2% పెరిగిందే తప్ప తగ్గలేదు. ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్. ఎవరైనా ఊహించారా సార్ తెలంగాణలో బీజేపీ 8 సీట్లు గెలుస్తుంది పార్లమెంట్ స్థానాలు అని చెప్పి? అంటే కొంతమంది ఊహించవచ్చు. బట్ నేను 6 సీట్లు వస్తాయని అనుకున్నాను. 9 బీజేపీకి వస్తాయనుకున్నా, 6 కాంగ్రెస్కి వస్తాయనుకున్నా, 1 టీఆర్ఎస్ అని అనుకున్నాను. మీడియాలో కూడా చెప్పాను. బట్ ఒకటి ఏదై ఉండదు సార్. ఒకవేళ నేను గెట్ చేశాను బీఆర్ఎస్ ఓటు ట్రాన్స్ఫర్ అవుతున్నది అనేది. అంటే ఎందుకంటే కేసీఆర్ ఎక్కడ కూడా బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడు. కింద ఏం మెసేజ్ పోతుంది? కింద ఏమైందంటే బీఆర్ఎస్ నాయకులు అంతా కూడా కాంగ్రెస్ పట్ల కోపంగా ఉన్నారు. అవును సార్. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా కాంగ్రెసే గెలవడం వల్ల ఆ కాంగ్రెస్ నాయకులు వీళ్ళని తోలునాడము, చిన్న చూపు చూడడము, అంటే వాళ్ళ మైండ్ నిండా అన్ని కాన్స్టిట్యున్సీలలో కాంగ్రెసే వాళ్ళకు ప్రధాన. ఎక్కడో ఒక 8 సీట్లలో మాత్రమే బీజేపీ గెలిచింది. ఇంకో 7-8 సీట్లలో వాళ్ళు ఉంటే సెకండ్ పొజిషన్లో ఉండొచ్చు. కానీ మిగతా అన్ని సీట్లలో కాంగ్రెసే ప్రధానమైన శత్రువుగా ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల నాటికి కూడా ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారో వాళ్ళ మీద కాంగ్రెసే ఉంది. అది పోగొట్టి బీజేపీ మీద వ్యతిరేకత పెంచగలిగి ఉంటే ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్మేషన్